హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ బాబా దయ వల్ల మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ గురు పౌర్ణమి కదా, సో టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంట్లో పూజ కూడా చేసుకోవాలన్నమాట. సో అందుకనే రెడీ అవుతున్నాను. పూజ కోసం ఎన్నో రోజుల మట్టి కట్టకుండా వదిలేసాను. ఈ క్రేప్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. దానికి మ్యాచింగ్ గూగుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను అన్నమాట. ఇంకా జ్యువెలరీ అవన్నీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ మనం గురు పౌర్ణమికి ఇల్లు శుభ్రాలు చేసుకొని పూజ చేసుకొని దేవుడి గుడికి వెళ్ళేస్తే సరిపోతుంది. పెద్దగా ఎక్కువ ప్రసాదాలు అయితే వండాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇంత హ్యాపీగా అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. బాబా గారికి బొట్లు అవన్నీ పెట్టుకొని ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని నీట్గా డెకరేట్ చేసుకున్నాను. అండ్ బాబా గారికి ప్రసాదం అయితే స్వీట్ కలాకండ్ అండ్ పాయసం అయితే ఇంట్లో చేశాను. కనీసం ఏ ప్రసాదాలు చెప్పినా కనీసం పాయసమైనా చేయాలని చేశాను. ఈ పాయసం కూడా చాలా ఈజీ అండి. సన్న సేమ్యాలు ఉంటాయి అన్నమాట. వేడివేడి పాలల్లో ఆ సన్న సేమ్యా వేసి పంచదార వేసి కొంచెం జీడిపప్పులా వేసుకుంటే పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే నేను షార్ట్లో పెట్టాను, డెఫినెట్గా చూడండి ఒకసారి. అసలు వాటిని మీరు ఎలా తయారు చేసుకుంటారు, వాటిని ఏమంటారో కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నాకు టైం లేనప్పుడు నేను ఇలా ఈజీగా అయితే ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారు బాబావారి కోసం యాక్చువల్లీ స్వీట్ బూందీ తీసుకొద్దాం అనుకున్నారు. బట్ కలాకండ్ కనపడిందంట, చాలా ఫ్రెష్గా అనిపించిందంట, నచ్చింది. సో అదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అయితే స్వీట్ కట్టుకొచ్చారన్నమాట. స్వీట్ ఎక్కువ కలాకండ్ లక్ష్మీదేవికి పెట్టుకుంటాం. బట్ మేము ఏ దేవుళ్ళకైనా అన్ని దేవుళ్ళకి పెట్టుకుంటాం అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే గుడికి వెళ్ళాలి. మాకు యాక్చువల్లీ గుడి ఏలూరుకి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, వట్లూరు అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలో బాగా వినాయకుడి విగ్రహాలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అంటే వినాయక చవితి వస్తుంది కదా, సో అక్కడ విగ్రహాలు అవన్నీ తయారు చేస్తున్నారు. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్కన ఆయన షాప్కి టైం అవుతుందని ఆయన కంగారు పడుతున్నారు. బట్ అక్కడ గుడి ఫేమస్ కదా, ఇంకా మంచి పవర్ఫుల్ కదా అని చెప్పేసి ఆ గుడికి వెళ్ళాలని నేను. యాక్చువల్లీ ఆ గుడి చాలా ఫేమస్ అండి. అండ్ చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. అదే ఈ గుడిని వట్లూరులో ఉన్న సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది, చాలా పెద్దది. చాలా బాగా పూజలు ఇక్కడ జరుపుతారన్నమాట. ఫస్ట్ టెంపుల్లోకి అడుగు పెట్టంగానే స్టార్టింగ్లో అయితే దునిలో వేయడానికి ఇవైతే ఉన్నాయి. ఎండు పువ్వులు అండ్ కొన్ని కొమ్మలు, గంధం చెక్క, ఇంకా కొన్ని కర్రలు, ఇవన్నీ అయితే మనకి ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నారన్నమాట. సో మేమైతే కొన్ని ఫ్లవర్స్ అవి అయితే తీసుకున్నాము. కాస్ట్ అయితే చాలా బాగా చెప్తున్నారు. ఇంకా నేనైతే చిన్నది తీసుకున్నాను చాలే అని చెప్పేసి. మేము దర్శనానికి వెళ్తుంటే మాకెవరు ఎదురొచ్చారో తెలుసా? దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్ అయితే దర్శనం చేసుకొని లోన్ నుంచి బయటకు వస్తున్నారన్నమాట. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకా కార్ ఎక్కి వెళ్తున్నారు. సో మీరందరూ చూస్తారు కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీశాను. చాలా అంత పలుకుబడి అంత పొజిషన్లో ఉన్నా సరే చాలా సింపుల్గా కొంతమందితోనే వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళారు. ఇంకా మేమైతే ఈ దుని దగ్గరికి వచ్చామన్నమాట. దీనిలో 3 ప్రదక్షిణలు చేసి మేము కొన్న అవన్నీ వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము. ఈ దుని చుట్టూ మేము 3 ప్రదక్షిణలు చేసాము. ఇంతకీ దునిలో ఎందుకు ఇవన్నీ వేస్తారు, అసలు దుని ఉండడానికి కారణం ఏంటి కూడా నాకు క్లారిటీగా తెలియదండి. సో నేను తెలుసుకోవాలి. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ సాయిబాబా పెద్ద సాయిబాబా పటం ఉంది. మనం ఏదైనా దీపారాజన అలాంటివి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా ఆయన పాదాలు ఉన్నాయి. చాలామంది ఆయన పాదాలకు దండం పెట్టుకొని ఆ బాబా గారి పటం వద్ద దీపారాధన అయితే చేసుకుంటారు. ఈ దుని చుట్టూ 3 సార్లు తిరిగి ఈ దునిలో ఆ ఎండు పువ్వులు అవన్నీ అయితే వేస్తారు. నేను కూడా ఇక్కడ వేస్తున్నానండి. ఇక్కడ ఇంతవరకు నాగుల చవితికి ఎక్కువ అభిషేకాలు చేయడానికి అండ్ పుట్టు ఉండేదన్నమాట. ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలై పోసేవారు. అదే ఈ పుట్టండి. చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడైతే పుట్టంతా అణిగిపోయింది. సో ఇంకా చాలామంది పాలు పోయడం కూడా ఆపేశారు ఇక్కడ.
ఇంకా టోటల్ టెంపుల్ మొత్తం అయితే చాలా పెద్దండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా రష్గా ఉంది, చాలామంది జనాలు వస్తూ ఉన్నారు. అండ్ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి రాజకీయ నాయకులు వాళ్ళందరూ రావడం వల్ల కూడా కొంచెం రష్ కొంచెం పెరిగింది. ఇట్స్ ఓకే, పర్లేదు, వాళ్ళు దేవుడి కోసమే కదా వచ్చారు. ఇంకా ఈ రష్ చాలాసేపు ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంది. అలాగే వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. బాపా గారు చాలా బాగున్నారు, మంచిగా డెకరేషన్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి గురువారం 12 గంటలకి భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. ఇవాళ గురు పౌర్ణమి కూడా అన్నదానం అయితే చేస్తున్నారనమాట. సో మేము అప్పుడు దాకా ఉండలేకపోయాం, మాకు టైం అయిపోతుందని చెప్పేసి మేము త్వరగా దేవుడి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ వేరే ఏవో పూజలు కూడా జరుగుతున్నాయండి, ఏ వ్రతాలు ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ బాబా గారి జీవిత చరిత్ర పటాలు, ఇంకా చాలామంది దేవుళ్ళు, ఇలా అన్ని దేవుళ్ళతో అయితే ఆ గుడి ఉంటుంది. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చి కొంతసేపు అలా కూర్చొని లెగిసి ఇంకా బయటకైతే వెళ్తున్నాము. బయట మాకు ఇక్కడ చెప్పాను కదా నాగదేవుడు ప్రతిష్టపన అవి విగ్రహాలు ఉన్నాయని, అక్కడైతే అభిషేకం అవి చేసుకోవచ్చు భక్తులు. నేను ఇక్కడ ఈ నాగపడగలకి అభిషేకం చేస్తున్నాను. అండ్ ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. సో లింగానికి కూడా అభిషేకం అవి చేస్తున్నాను అనమాట. ఇలా అభిషేకాలన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఈ గుడికి ఆపోజిట్లోనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా నీట్గా ఉంటుందండి ఈ టెంపుల్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. దత్తాత్రేయుని దర్శించుకున్నాము. ఇంకా ఇక్కడ రావి చెట్లు అవి ఉంటాయి, ఆ చెట్లకు కూడా పూజ చేస్తూ ఉంటారనమాట. సో అవన్నీ చూసుకొని మా దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంతేనండి ఈ వ్లాగ్, ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నా. నా గురు పౌర్ణమి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.